ఆల్ ఇన్ జీసస్ నేమ్. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ వర్తమానములు వినుచున్నటువంటి మీరు ఆత్మలో వర్ధిల్లుచు మేలులు పొందుచున్నారని నేను దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ, మనుష్య కుమారునిగా ఆయన మధ్యాకాశంలో కనబడేటటువంటి ప్రత్యక్షమైనటువంటి సమయము, ఆ సమయంలో మనం ఉన్నాం. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ మనము మన హృదయమును కాపాడుకుందాం. దేవుడు మనకు తోడై ఉండి తప్పకుండా మనలను రక్షించి ముందుకు నడిపిస్తాడు. తన పరలోక రాజ్యాన్ని మనము చేరుకునేటట్లుగా మనల్ని తీసుకొని వెళ్తాడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. కనికరం గల తండ్రి, ఈ ఆత్మయే నశించిపోవుట నీ చిత్తం కాదు. విశ్వాసులు నేనేమై ఉన్నానో అది ఆయన కృప అయి ఉన్నదని ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉండగా నీవు దీర్ఘశాంతం గలవాడవై దినమెల్లయు నీ చేతులు చాపించావు. అవును ప్రభా, నీవు ఈ లోకములో జీవించున్నప్పుడు మొదటివారు కడపటివారు అవుతారని, కడపటివారు మొదటివారు అవుతారని నీవు ముందుగానే తెలియజెప్పావు. కాబట్టి మేము జన్మమున క్రైస్తవులమే అయినా నీవు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మేము క్రీస్తును కలిగిన జీవితం జీవిస్తున్నామా లేదా అని పరీక్షించుకొనుటకు మాకు ఈ మంచి సమయం ఇచ్చినందులకై వందనాలు. తప్పిపోకుండా మమ్మల్ని కాపాడు, నీవే మమ్మల్ని సరిచేసి నడిపించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 26, 27 వచనములో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా, మీలో ఒకడు నన్ను అప్పగించువాడు అని యేసు ప్రభు తన శిష్యులతో ఆయన తెలియపరిచినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నేనా, ప్రభువా నేనా అని వారు ప్రశ్నించడం ప్రారంభించారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, అందరికీ ఇస్తున్నట్లుగానే ఆ రొట్టె యొక్క ముక్కను ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఆ ముక్క యూదా పుచ్చుకునగానే సాతాను వానిలో ప్రవేశించెను అని వ్రాయబడి ఉంది. దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు ఆయన యొక్క శరీర రక్తములకు గుర్తుగా ఆ యొక్క రొట్టెను ద్రాక్షారసములో ఇచ్చినప్పుడు ఎలా సాతాను ప్రవేశించగలదు? ఎలా సాతాను ప్రవేశించగలడు ఒకని హృదయంలోనికి? ఈ దినమున మనల్ని మనము ప్రశ్నించుకుందాం. ఎందుకనంటే ఇవి అతి పరిశుద్ధమైనటువంటి సంస్కారం నాకు చెందినటువంటివి. మన
విశ్వాసమునకు పునాది, జీవము ఈ యొక్క ప్రభువచన సంస్కారమే. అవును, దేవుని వాక్యం ఏమంటుందంటే, మీ లోపల ఎలాంటి హృదయం ఉన్నదో జాగ్రత్తగా చూచుకొనడని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. ఈ హెచ్చరిక వాక్యములను మనం చదివి ఈ వాక్యానుసారంగా చేయుటకు ప్రభు మనలను నడిపించునుగాక. ఎవరు తప్పిపోకూడదు. ఎందుకనంటే మనము చేస్తున్నటువంటి పనుల ద్వారా మనం ఏమనుకుంటామంటే, నా ఎదుటి మార్గము జీవమార్గమే అని అనుకొంచుంటాం. కానీ తుదకు అది మరణమునకు దారితీయును. గనుక మనము చేస్తున్నటువంటి పని లేకుంటే ఆయన చెప్పినటువంటి పనులను ఎలాంటి హృదయముతో మనం చేస్తున్నాం. చాలామంది దేవుడు మమ్మల్ని పిలిచాడు, నేను దేవుని సేవ చేస్తున్నాము, ఇదిగో ఈ విధంగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడని చెబుతూ ఉన్నారు. అయితే వారు ఎలాంటి హృదయముతో పరిచర్య చేస్తున్నారు లేక దేవుని సేవను చేస్తున్నారు అనేది ఆ సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవునికే తెలియదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. The Epistle of Hebrews chapter 3 and verse 12. Beware, brethren, lest there be in any of you an evil heart of unbelief, an evil heart of unbelief in departing from the living God. In departing from the living God. If a believer is having an evil heart which is full of unbelief, what will happen? That person will depart from living God. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇది సమయం మన హృదయాలను పరీక్షించి చూసుకొని నాలో విశ్వాసం ఉన్నదా లేదా, ఎవరి మీద నా విశ్వాసము? ఆ సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన జీవం గల దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందు నా విశ్వాసం. అనగా ఆయన దేవుడై ఉండి పరలోకమును విడిచిపెట్టి నరావతారిగా ఈ భూమి మీద జన్మించాడు. ప్రవచింపబడినట్లుగానే కన్య గర్భమందు జన్మించి ఆయన ఈ లోకములో నా కొరకు, నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా అపరాధముల కొరకు ఆయన వెల చెల్లించాడు. అంటే ఏమిటి? దేవుడిని ఎరగడము. డూ యు నో హిమ్ హూమ్ యు బిలీవ్? నీవు సేవించుచున్నటువంటి దేవునిని నీవు ఎరుగుదువా? ఆయనను ఎరగడం అంటే ఏమిటి అనగా, సిలువను కాదు మనం చూసేది, సిలువ మీద యేసు ప్రభు చేసినటువంటి కార్యమును మనం చూడాలి. సిలువను గూర్చిన వార్త ఏమిటి?
ఏమిటి అంటే అక్కడ ఏ పాపము చేయని, ఏ దోషము లేని, ఏ అపరాధము వలన పట్టబడినటువంటి ఇదిగో ఈ మనుష్యుడు అని అన్నాడు పిలాతు. కాబట్టి నేను ఆ మాటను ఉపయోగిస్తున్నాను. బైబిల్లో ఉన్నది, రాయబడి ఉన్నది. మనుష్యుడు అక్కడ శిలువ మీద వేలాడుచున్నాడే, ఆయన స్థానములో నేనుండి నా శిక్షను నేను భరించాలి, నేను శిక్షింపబడాలి. నా పాపములకు, నేను చేసినటువంటి అపరాధములకు, నా దోషములకు నేను శిక్షను అనుభవించాలి అక్కడ. ఫర్ మై సిన్స్, ఫర్ మై ట్రెస్పాసెస్ and for my iniquities. For that matter, every man who was born on this earth until the last one, before the judgment of this world, the last one, they have to undergo this punishment. They must. ఎందుకంటే దేవుడు ఆ విధంగా దోషములకు, పాపములకు, అపరాధములకు ఏ శిక్ష అయితే కలుగుతుందని చెప్పాడో అది తప్పకుండా ఆ శిక్ష విధింపబడుతుంది. కానీ మనం ఆ శిక్షను భరించలేం. ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ హ్యాంగ్డ్ ఆన్ ద క్రాస్. నిజంగా నిన్ను ఆ సిలువకు మేకులతో కొడితే ఎలా ఉంటుంది, కొరడాలతో కొడితే ఎలా ఉంటుంది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి నిన్ను హింసిస్తే ఎలా ఉంటుంది, నిన్ను దూషించి అవమానపరిచి బల్లెముతో పొడిచినా ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ ట్రై టు సీ హౌ యూ విల్ ఫీల్. భరించగలమా మనం ఆ శిక్షను? ఆ శిక్షను భరించి చనిపోతే, లేకుంటే ఆ ఇద్దరు నేరస్తులు, యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడినటువంటి నేరస్తులు ఇద్దరి కాళ్ళు విరుగగొట్టారు ఇంకా చావలేదని. అప్పుడు వాళ్ళు చనిపోయారు. ఆ విధంగా చంపబడితే తీసుకెళ్ళి ఎక్కడో సమాధిలో పెట్టేస్తారు. ఏమవుతుంది? ఆత్మ ఏమవుతుంది? నరకానికి వెళ్ళిపోతుంది. నరకానికి ఆత్మ ఇంకక్కడే యుగయుగములు బాధింపబడుతుంది. ఆ నరకాగ్నిలో ఏడుపును పండ్లు కొరుకుటే అక్కడ ఉంటుంది. కానీ దేవుడైన యెహోవా మానవుని యొక్క బలహీనతలను ఎరిగినటువంటి వాడై ఆయన మనకు ఒక మార్గమును చూపించాడు ఈ శిక్షను తప్పించుకోవడానికి. ఆ మార్గం ఎవరంటే, అందరి ముందు నిలబడి గట్టిగా సత్యమును ప్రకటించినటువంటి యేసు అను రక్షకుడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అనగా తండ్రి యొద్దకు వెళ్ళే మార్గము నేనే, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. తండ్రి అయిన దేవుడు మాట్లాడినటువంటి మాటల యొక్క సత్యము నేను బయలుపరుస్తున్నాను. నేను మాట్లాడిన ప్రతి మాట సత్యము, ద ట్రూత్. సాతాను ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఈజ్ ఆల్వేస్ ఎ లయర్ అండ్ హీ టెల్స్ లైస్. అన్ని అబద్ధాలు చెప్పి మోసగిస్తూ ఉంటాడు. అండ్ ఐ యామ్ ద లైఫ్. దేవుని యొక్క జీవము నేనై ఉన్నాను. ఎవరైనా చెప్పారా ఈ విధంగా నేనే మార్గమునని? సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు, సర్వోన్నతుడైన సర్వశక్తివంతుడైన దేవుని కొరకు, ఉన్నవాడన అనువాడన ఉన్న దేవుని కొరకు, యెహోవా నిస్సీగా, యెహోవా రాఫాగా, యెహోవా సిద్కేను అని
పేరు పెట్టి పిలువబడినటువంటి దేవుని లాంటి దేవుని దగ్గరికి వెళ్ళగలిగే మార్గం ఏది అని అంటే యేసు. యేసును రక్షకునిగా అంగీకరించినటువంటి వారు మాత్రమే ఆయన దగ్గరికి, ఆయన రాజ్యంలోనికి ప్రవేశించగలరు పరలోకంలో. ఇంకా వేరే మార్గం లేదు. ఎన్ని మార్గాలు ఉన్నా ఆ మార్గంలన్నీ కూడా అటు ఇటు వెళ్ళి కిందికే పోతాయి, నరకంలోనికి. పైకి వెళ్ళే మార్గం ఒకటే. అదే నువ్వు నమ్మడం అంటే, అంగీకరించడం అంటే. నీవేమీ మార్చుకోనక్కర్లేదు. నీ ఆలోచన విధానమును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. ఈయనే దేవుడని నమ్ము, పరలోకానికి వెళ్తావు. అంతే, ఇంకా నీవేం చేయనక్కర్లేదు. ఆ పరిశుద్ధమైన జీవితం ఇక్కడ మనం జీవించాలి. నేనే మార్గమును, యేసు ప్రభు చెప్పాడు. ఆ దేవుడు నీ కొరకు శిలువ మీద నీ స్థానంలో చనిపోయాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను? ఇంకా శిలువను చూసి, యేసు ప్రభువా నీవెన్ని కష్టాలు పడ్డావయ్యా, ఎన్ని బాధలు పడ్డావయ్యా, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారయ్యా, నీకు అన్యాయపు తీర్పు తీర్చారయ్యా, నీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు ప్రభువా, నిన్ను బలెంతో పొడిచారు ప్రభువా, నిన్ను గాయపరిచారు, నీ ముఖం మీద ఉమ్మి వేస్తారు, ఇంకా ఉన్నాయి లేని అన్నీ చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాను. నా వైపు నాకు చూడడాన్ని ఎందుకు చెప్పాడనంటే, నీ స్థానములో నేనున్నా అంటున్నాడు ప్రభువు. ఆయన కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. క్షమించి ఆయన హృదయమును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పాపినైనటువంటి నన్ను పాపి అని పిలవలేదు, నువ్వు పాపివని నన్ను ఎప్పుడు చెప్పలేదు. ఈ దినమున క్రైస్తవులే తిడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవులు బైబిల్ వాక్యం చదవడం లేదు, బద్ధకం ఎక్కువైపోయింది, బాగా లావైపోతూ ఉన్నారు. ఇంకా నేను ఆ మాటను మాట్లాడాను, లావైపోతున్నారు. వాళ్ళను దీనితో కొట్టాలి, దానితో కొట్టాలని మీరు విని ఉంటారు. క్రైస్తవులను తిడుతూ ఉన్నారు. కానీ నా ప్రభు ఎప్పుడు నన్ను తిట్టలే, బైబిల్లో ఎవరిని తిట్టలేదు. ఆయన ఎవరినైనా అన్నాడా నీవు పాపివి, నిన్ను ఈ విధంగా శిక్షించాలి, నిన్ను ఈ విధంగా దూషించాలి, నిన్ను వేసి త్రొక్కాలి, నువ్వు చేసిన దానికి ఈ విధంగా నిన్ను కుల్లబడవాలి అని ఎప్పుడైనా అన్నాడా నా ప్రభు? తండ్రి అయిన దేవుడు అనలేదు, కుమారుడైన దేవుడు అనలేదు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఎన్నాడు అన్నాడు. ఎక్కడ వ్రాయబడి లేదు. ఆయన ప్రేమ, ఆయన సహనము, ఆయన దీర్ఘశాంతము ఈ ఆత్మ నరకమునకు వెళ్ళకుండా, ఈ ఆత్మ నశించిపోకుండా పరలోక రాజ్యమునకు చేరాలనైన మార్గమును చూపిస్తున్నాడు. అందుకే ఈ దుష్ట హృదయం ఉన్నదా అని పరీక్షించి చూసుకోమని చెప్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు పిలిస్తే వచ్చాడు యూదా ఇస్కరియోతు. 12 మంది శిష్యులలో ఒకనిగా ఎంచబడ్డాడు. కానీ పేతురు ఏ విధంగానైతే దుడుకుతనం ఉన్నదో, ప్రతిదానికి వెంటనే జవాబు ఇచ్చేసి వెంటనే తీర్పు తీర్చేస్తూ ఉంటాడు పేతురు. ఆ విధంగా ఉన్నటువంటి పేతురు, ఆయన స్వభావం అది. అలా ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్క విధంగా ఉంటే, ఈ ఇస్కరియోతు యూదా స్వభావం ఏమిటనంటే, అతని దగ్గర డబ్బు సంచి ఉండెను. యూదా దగ్గర ఏమున్నది? డబ్బు సంచి ఉన్నది. అనగా అక్కడ కానుకలు ఇస్తే, ఈ శిష్యులకు ఏమైనా ఇస్తే అదంతా ఇతనికి ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బు సంచిలో ఉన్నదానిని యూదా దొంగిలించేవాడు. అతని మనసు ఎప్పుడు డబ్బు మీదనే. అందుకే అతనిలో దుష్ట హృదయం ఉంది కాబట్టి, స్వార్థముతో కూడినటువంటి హృదయం ఉంది కాబట్టి, యేసుతో ఉన్నా యేసు అనే రక్షకుడు ఆ ముక్కను ముంచి యూదాకి ఇచ్చిన ఆ పరిశుద్ధమైన దేవుని చేత తీసుకున్నటువంటిది కూడా అతనిని కాపాడలేకపోయింది. ఎందుకనంటే యూదా ఇస్కరియోతులో పాపం ఉన్నది.
లోపలున్నది పాపం. అతడు అధికారము దాహం కలిగినటువంటి వాడు. ఎవరైతే పాపమునకు పాపము సమకూర్చుకొని ఉంటారో, ధనమునకు ఇంకా ధనమును సమకూర్చుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారో, బంగారమునకు ఇంకా బంగారము సంపాదించుకోవాలని ప్రణాళికలు వేస్తూ ఉంటారో, తన స్థలం ఉంటే దాని ప్రక్కనే ఇంకొక స్థలమును కూడా ఏ విధంగానైనా దాన్ని కబలించుకోవాలి. చాలామంది ఈ వాక్యాలు తెలిసిన వాళ్ళే, నేను చెప్పను టీవీలో, తెలిసిన వాళ్ళే ఇతరుల యొక్క స్థలాలను ఆక్రమించుకొని మందిరాలు కడుతున్నారు, చాలా గొప్ప గొప్పగా సేవలు చేస్తున్నారు ఆ స్థలాల లోపల. కానీ ఆ స్థలముల యొక్క యజమానులు మొరపెడుతుంటే దేవుడు వినడం లేదా? ఈ విధంగా స్వలాభాపేక్ష కలిగి హృదయము పాపముతో నిండి ఉండి, యేసుతో కూడా ఉన్నాను, యేసుతో సంచరిస్తున్నానని చెప్పుకునేటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఈ లోకంలో ఇప్పుడు. అందుకే వారెప్పుడు కూడా యేసుక్రీస్తును చూపించరు. ప్రసంగాలలో కానివ్వండి, వాక్యం చెప్తున్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా యేసుక్రీస్తును చూపించరు వాళ్ళు. చక్కటి బోధ, మంచి మంచి కథలు చెప్పి దురదచెవులకు గిలిగింతలు కలుగునట్లుగా చిన్న చిన్న ఉపమానాలు, అక్కడ విన్నవి ఇక్కడ విన్నవి కల్పించినవి అన్నీ చెప్పి వారు మనస్సును ఆకట్టుకొని దోచుకొని ఉంటున్నారు. ఇక మా సేవకుడే సేవకుడు, యేసుప్రభు ఎవరో మాకు తెలియదన్న స్థితికి వచ్చేసారు చాలామంది. ఇప్పుడు అర్థం కాదులేండి, కానీ పశ్చాత్తాపపడే సమయం దేవుడు ఇప్పుడు ఇచ్చి ఉన్నాడు. తర్వాత ఆ నరకాగ్నిలో పడి మండుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆత్మకి. కానీ అప్పటికి ఇంకా పశ్చాత్తాపము, మారు మనసు, విడుదల ఏమీ ఉండదు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యూదా ఇస్కరియోతుకున్న ఆలోచన ఈ దినమున చాలామంది కలిగి ఉన్నారు విశ్వాసులు. యేసు బొమ్మలు అమ్ముకోవడము, యేసు నూనెలు అమ్ముకోవడము, యేసు కర్చీఫ్లు అమ్ముకోవడము, యేసు భోజనాలు పెట్టడము, ఇంకా యేసు ఆశీర్వాదాలు ఇవ్వడము, ఇవే మనిషికి ఏం కలుగజేస్తున్నాయి? ఏం కలుగజేస్తున్నాయి మనిషికి? ఆశ, ఇంకా ఆశ. అందుకే ఆ దినమున యూదా ఇస్కరియోతు ప్రభుతో కూడా బల్ల దగ్గర కూర్చుండి ఆయన రొట్టె ద్రాక్షారసమును తీసుకున్నాడు. ఈ దినమున మనలో అనేక మంది రొట్టె ద్రాక్షారసం అనగా విశ్వాసులందరూ రొట్టె ద్రాక్షారసం తీసుకొని ఉంటున్నారు. ఎలాంటి హృదయముతో బల్లను సమీపించావు? ఎలాంటి హృదయము కలిగి ఉండి ఈ రొట్టెను ద్రాక్షారసము తీసుకొని ఉంటున్నావు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనములో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా, జాగ్రత్తగా వినండి, యోగ్యులమై ప్రభు బలను సమీపించాలి. నేను యోగ్యుడనే అనుకొని అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. పాట పాడతాం కదా, చాలా చక్కగా భారము కలిగి ఎంతో వినేవాళ్ళకి దుఃఖం రావాలి, అలాంటి విధంగా చక్కగా పాట పాడతాం. అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా,
నెపమెంచకై నీ కృపలో అపరాధములను క్షమించి వారం దినము దేవునికి విరోధమైన ఆలోచనలు కలిగి హృదయములో నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా, పశ్చాత్తాపము లేకుండా, ఇతరులను క్షమించకుండా, ఇతరులకు తీర్పు తీరుస్తూ, అన్యాయముగా లాభార్జన చేసుకొనుచు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆ విధంగా జీవిస్తూ మళ్ళీ బలలోనికి వచ్చి పాలిభాగస్తులమై అయోగ్యంగా తీసుకుంటే అపరాధిమిగానే మిగిలిపోతాం. అందుకే ఏమంటాడంటే, మీలో అనేకులు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందంట, బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ఈ విధంగా చేయువారు బలహీనులై ఉన్నారు, ఈ అయోగ్యంగా తినేటటువంటి వారు రోగులై ఉన్నారు. మా రోగానికి ఎందుకు స్వస్థత కలగడం లేదు? మాకెందుకు దేవుడు ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదు? నా రోగము చేత ఇలాగే నేను బాధపడాలా? నువ్వు చేస్తున్న దానిని బట్టి అనుభవిస్తున్నావు. ఏమిటి? దేవునికి విరోధంగానే చేస్తున్నావు అపరాధం. నిద్రిస్తున్నారు చాలామంది, అయోగ్యంగా కాకుండా యోగ్యముతో మనము దేవుని సన్నిధానంలో చేరుకోవాలి. యూదా ఇస్కరియోతు అలా చేశాడు. ఈ దినమున మనుషులు చేస్తున్నారు. ఏమైంది? యూదా ఇస్కరియోతు పాపము వలన కలుగు భ్రమ చేత అతడు 30 వెండి నాణెములకు యేసును అమ్మివేశాడు. ఈ దినమున కూడా అనేకులు యేసు ప్రభువును అమ్మివేస్తున్నారు. సంఘములో పరిచర్య చేయవారు, అధికారం కలిగినటువంటి వాళ్ళు. మొన్న ఒక సేవకుడు చెప్తూ ఉన్నాడు, లీడర్స్ అంటే ఎలా ఉన్నారండి ఈ రోజుల్లోపల? 90 ఏళ్ళ ముసలివాడు లీడర్. ఆయన ఒక సంఘములో ఆయనను ఇటు ప్రక్క ఒకరు పట్టి నడిపించుకుంటూ ఆయన కర్ర పట్టుకొని మెల్లిగా నడుస్తుంటే తీసుకొని వెళ్ళి ఆయన పీఠము మీద ఆయన స్థానంలో కూర్చోబెట్టాలి. కానీ ఆయన నేను పక్కకు జరుగుతాను, నా వెనుకున్న వానికి నేను అధికారం ఇస్తానని ఒప్పుకోవడం లేదు. అలా అధికార దాహమునకు లోబడిపోయి దేవుని సంఘములో ఈ దినమున పరిస్థితులు ఉన్నాయి. డిసీట్ఫుల్నెస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద హార్ట్, ఇన్సైడ్ ద హ్యూమన్ బీయింగ్. మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలు చదవండి. యేసు ప్రభు చెప్పిన మాటలు ఏమిటంటే, బయట నుంచి లోనికి వెళ్ళినది మానవుని అపవిత్రపరచదు, కానీ మనిషి లోపటి నుండి బయటకు వచ్చేవి అతనిని అపవిత్రపరుస్తాయి. 13 రకములైన పాపములు లెక్క పెట్టొచ్చు అక్కడ మనం. అన్ని రకముల పాపములను హృదయములో ఉంచుకొని దేవా అని మనము స్తుతించి ప్రార్థన చేసి అందరికి కనబడేటట్లుగా జీవిస్తూ, చందా వేసినప్పుడు బూర మోగించుకొని ఇంత కానుక వేస్తారని ప్రకటనలు అక్కడ స్టేజ్ మీద నుంచి చేస్తుంటే ఇలా ఉప్పొంగిపోయి, నేను నా కుటుంబం చూసారా ఎలా దేవునికి ఇస్తూ ఉన్నామో, మీరేమిస్తున్నారని చూయించుకునేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతాం? అది ముందు నుంచింది హృదయం లోపల. కాబట్టి మానవుడు ఈ దినమున దేవునికి విరోధంగా అపరాధి అయి జీవిస్తున్నాడు. కానీ నేను మంచిగున్నాను అనుకుంటున్నాను విశ్వాసం. సైతాను భయపడిపోతాడు. ఎందుకో తెలుసా? ఇలా దేవునికి విరోధంగా జీవిస్తూ అయోగ్యంగా ఉంటూ దుష్టాలోచనలు హృదయంలో పెట్టుకొని దేవుని సేవ చేస్తున్నాను, లేకపోతే దేవుని వాక్యమే ప్రకటిస్తున్నాను, నేను ఇంత గొప్ప మందిరాలను కట్టించాను, నేను చాలా మందిరాలు ఉన్నాయండి మాదొక క్లస్టర్ ఆఫ్ చర్చెస్ అని చెప్పుకునేటటువంటి వారిని ఏమంటాడు యేసు ప్రభు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎరగను అంటాడు ఆ దినమున. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి, నేను మిమ్మల్ని ఎరగను, నువ్వు దయ్యాలు వెలగొట్టావు నా నామమున, నిజమే,
అద్భుత కార్యాలు చేస్తావు నా నామంలో, నిజమే. లక్షలాది మందికి సువార్త ప్రకటించావు, నిజమే. కానీ నీ హృదయంలో తండ్రి అయిన దేవుని చిత్తానుసారంగా నీవు చేయలేదు, చిత్త ప్రకారం నడుచుకోలేదు. కాబట్టి నీవెవరో నాకు తెలియదంటే అతను ఎక్కడికి వెళ్తాడు? నరకంలోనికి వెళ్తాడు. అక్కడ భయపడుతున్నాడు సైతాన్. వీళ్ళు పరలోకానికి ఎట్లాగూ పోరు, నరకానికి వస్తే ఇక్కడ కూడా నాదే అని ఎక్కడ వీళ్ళు ఆక్రమించుకుంటారో నరకానికని సైతాన్ భయపడుతూ ఉంటాడు. జాగ్రత్తగా ఉన్నాం, మనము జాగ్రత్తగా ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనంలో మనం ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకన వెంటనే బయటికి వెళ్ళెనో, అప్పుడు రాత్రి వేళ. ఎంత స్పష్టంగా వ్రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని. ఆ ముక్క పుచ్చుకోగానే బయటికి వెళ్ళాను, అప్పుడు ఏంటంట? రాత్రి వేళ, అంటే చీకటిలోనికి వెళ్ళిపోయాడు. యూదా నిత్య జీవపు ఊట, నేనే వెలుగునై ఉన్నానని ఆ వెలుగునైనటువంటి దేవుని కుమారుని విడిచి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయాడు యూదా. ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు యూదా ఇస్కరియోతు. మనము ఆ విధంగా ఉండకుండా ఉండాలని ప్రభు మనల్ని క్షమించి నశించిపోయినా వెతికి రక్షించి మనం చేర్చుకొని చుంటున్నాడు. పాట అయితే పాడతాం. నేని వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమనుగాంచితి నన్ను చేర్చు నీ దారి, నన్ను చేర్చు 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 రక్షక, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రకాకు. పాట పాడి ఎవరిని సిల్వేస్తున్నావు? సిల్వ చింతకు చేర్చుకో అని పాట పాడి యేసుప్రభునే మళ్ళీ సిల్వేస్తున్నాం మనం. అదే మానవ నైజం అంటే. నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడని నేను కాను, నా కొరకై తన ప్రాణమిచ్చి చనిపోయినటువంటి ఆయన కొరకే నేను జీవిస్తున్నాను, నేను ఆయనతో పాటు సిల్వ వేయబడి ఉన్నానని చెప్పగలిగిన స్థితిలో నీకు వచ్చినప్పుడే మనము అక్కడ విశ్వాస హృదయం కలిగి దేవుని స్తుతించి మనం ఆరాధించగలం. ఆ సంతోషము లోకం ఇచ్చినటువంటిది కాదు. ఆయనతో సహవాసం కలిగి ఉన్న ఆ అనుభవములో మనం ఉండున్నట్లుగా దేవుడు మనందరి ఎడల తన కృపను విస్తరింపచేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు దీన్ని చదివినప్పుడెల్లానూ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని హెచ్చరించావు, ఆజ్ఞనిచ్చావు. కాబట్టి నా ప్రభా, ఎవరుము కూడా అయోగ్యముగా నీ యొక్క శరీరము గుర్తుగా రొట్టెను, నీ యొక్క రక్తమును గుర్తుగా ద్రాక్షరసమును తాగకుండా మమ్మల్ని మేము పరీక్షించుకొని దుష్ట హృదయం ఏదైనా ఉన్నదా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా నేనేమైనా చేస్తున్నానా, దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నానని మమ్మల్ని మేము ప్రశ్నించుకొని, నన్ను నేను ప్రశ్నించుకొని నీ పరిశుద్ధ సన్నిధానంలోకి వచ్చినట్లుగా ఇప్పుడే నూతనపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రేమగల తండ్రి, ఏ లోకములో ఏ లోకాధికారి అయినటువంటి అపవాది అనేక విధములుగా శ్రమలు కలగజేస్తున్నాడు, దుఃఖము కలగజేస్తున్నాడు, శారీరక బలహీనతలు కలగజేస్తున్నాడు, రోగములు కలగజేస్తున్నాడు, నష్టమును కలగజేస్తున్నాడు, ద్వేషమును కలగజేస్తున్నాడు,
ఒకరి మధ్యలో ఒకరికి అపనమ్మకము కలుగజేస్తున్నాడు. అబద్ధములు చెప్పేటట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తున్నటువంటి వాటి వలన అనేకులు నష్టపోతున్నారు, బాధను అనుభవిస్తున్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, ఒంటరితనమును అనుభవిస్తున్నారు. వారందరినీ నీవు ఈ దినమున కాపాడి సంరక్షించు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఈ బంధకంలో నుంచి విడిపించు నాయన. ప్రతి ఒక్కరూ పోగొట్టుకున్న దానికి రెండంతలుగా తిరిగి వారికి మనం ప్రార్థిస్తుంటున్నాను. ఉద్యోగం పోగొట్టుకుంటే మంచి ఉద్యోగం ఇవ్వండి. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని ఉంటే వీరి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి ఆశీర్వదించండి. ప్రభా, భార్యాభర్తలు వేరైపోతే వారిని మీరు మరలా ఐక్యపరచమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తుంటున్నారు. మీ కృపాక్షేమను విస్తరింపజేసి పడక మీద ఎవరైతే లేవలేకుండా పడి ఉన్నారో యేసు క్రీస్తు ప్రభు నామములో అలా రోగగ్రస్తులై అపవాది తంత్రముల చేత బంధింపబడినటువంటి వారికి యేసు నామములో విడుదలను మాట్లాడుతుంటున్నా. లెమ్ము యేసు నామములో, రైజ్ అప్ అండ్ వాక్ ఇన్ జీసస్ నేమ్. ప్రభా, వెండి బంగారములు మాకు ఇవ్వలేదు నీవు, మాకు కలిగినది నీ నామమే. ఆ నామమున నేను స్వస్థతను ప్రకటించి ఉంటున్నాను, విడుదలను ప్రకటించి ఉంటున్నాను, ఆశీర్వాదములు మాట్లాడించి ఉంటున్నాను. నీవే వీరందరిని ఆశ్రయించి దీవించినందులకై వందనాలు. మంచి ప్రేమ కలిగినటువంటి హృదయం, సమాధానం కలిగినటువంటి హృదయం, నీ కొరకు మేము పరిశుద్ధమైన జీవితం జీవించే హృదయం మాకు ఇచ్చి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.